250 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత శక్తివంతమైన కాలభైరవ స్వామివారి దేవాలయం అండి ఇది. అమావాస్య రోజు వచ్చి కేవలం ఒక్క కూష్మాండ దీపం కాలభైరవ స్వామి వారికి సమర్పించండి. ఏదైనా ఒకటే ఒక ధర్మమైన కోరిక కోరుకోండి. ఒకటి కన్నా ఎక్కువ కోరికలు కోరొద్దు. ఒక్క కోరిక కోరుకొని కాలభైరవ స్వామి వారికి గనక మీరు కూష్మాండ దీపం పెట్టారా, అది ఎంత పెద్ద కోరికైనా నెరవేరాల్సిందే. ఇక జీవితంలో నడవలేను, ఆపరేషన్ సక్సెస్ కాదేమో అనుకున్న సమయంలో వాళ్ళ కూతురు వచ్చి ఇక్కడ కూష్మాండ దీపం స్వామివారికి పెడితే 28 రోజులనే ఈ ఆలయానికి నడిచి వచ్చి స్వామివారికి మళ్ళా అమావాస్య రోజున కూష్మాండ దీపం సమర్పించారండి. మీరు భక్తుల మాటలోనే వినండి. మనము 28 days సర్జరీ చేయించుకున్నాను. ఈ రోజుకు నాకు ఆ, టీ ఆ, నీ సర్జరీ అయ్యింది. ఇంకా 28 డేస్, ఈ రోజు 30 డేస్ కూడా కాలేదు. నేను మంచిగా నడవగలిగిన. మా అమ్మాయి లాస్ట్ వీక్ వచ్చి దీపం వెలిగించి మా అమ్మకు సర్జరీ బాగా కావాలని మొక్కుకుంది. నేను ఆ విధంగా చాలా బాగా సర్జరీ సక్సెస్ అయింది. నేను ఈ రోజు వచ్చి దీపం వెలిగిస్తున్నాను. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే 5 అమావాస్యలు వచ్చి ప్రతి అమావాస్య రోజున కూష్మాండ దీపం వెలిగిస్తే ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే నెరవేరాల్సిందే. కోరిక మాత్రం ఒకటే ఉండాలి, ఒకటి పైన ఎక్కువ ఉండకూడదు. చాలా మంది భక్తులు చెప్పిన మాట ఏంటి అంటే, మేము కోరుకున్న కోరిక 5 అమావాస్యలు కాదండి, మాకు 15 రోజులు, నెల రోజులనే నెరవేరినాయి అని చెప్పేసి ఎన్నో వందల మంది భక్తులు చెప్పిన మాట ఇది. ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు, కాలభైరవ అష్టమి రోజు, కాలభైరవ జయంతి రోజు కాలభైరవ స్వామి వారికి విశేషమైన అభిషేకాలు, అలంకరణలు, అలాగనే ఉదయం 5:30 నుంచి 6 గంటల సమయంలో విశేషమైన హోమం జరుపుతారండి. ఏ భక్తుడి కోరికైతే నెరవేరుతుందో వాళ్ళైతే అమావాస్య రోజున అన్నదానం చేయడం జరుగుతుందండి. అన్నదానం చేసేటప్పుడు వండిన అన్నాన్ని కొన్ని ప్లేట్లో వేసుకొని ఏవేవైతే కుకింగ్ చేస్తారో, లైక్ పప్పు గాని, సాంబార్ గాని, స్వీట్ గాని, ప్రతి ఒక్క పదార్థాన్ని తీసుకెళ్లి కాలభైరవ స్వామి వారికి అని ఇక్కడ ఉన్న ఉప ఆలయంలో గాని ప్రతి దేవీ దేవతల దగ్గర నైవేద్యంగా పెడతారండి. కాలభైరవ స్వామి వారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ప్రతి ఒక్క దాంట్లో, అంటే అన్నంలో గాని, పప్పులో గాని, బగారన్నంలో గాని, వైట్ రైస్ లో గాని ఎన్ని వంటలు ఉంటారో అన్ని వంటలలో స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కొంచెం కొంచెం వేసి ఆ తర్వాత భక్తులకి పెట్టడం జరుగుతుంది. చాలా మంది భక్తులైతే ఆరోగ్య సమస్యలతోటే ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సంతానం ప్రాబ్లం ఉన్నవారు, వివాహం అస్సలకి జరగడం లేదనుకున్న వాళ్ళు, అలాగనే ఇతర కోర్టు కేసులు, మరీ ముఖ్యంగా నరదృష్టి ఉన్నవాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి దగ్గర గుమ్మడికాయ పెట్టి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. కాలభైరవ అష్టకం 3 సారి గాని, 5 సారి గాని, 11 సారి గాని పఠించడం జరుగుతుంది. కేవలం ఈ ఒక్క దేవాలయంలో 3 స్వయంభూ దేవాలున్నాయండి. ఒకటి కాలభైరవ స్వామి వారి దేవాలయం, రెండోది సాక్షాత్తు హనుమంతుల వారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిచారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మహాదేవుడైతే స్వయంభూగా వెలిచారండి. 3 స్వయంభూ క్షేత్రాలు ఒకే ఆలయంలో ఉండడం అంటే మామూలు విశేషం కాదండి. తప్పకుండా మీరు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్నారు అయితే మీరు గాని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గాని నరదృష్టి గాని, ఆరోగ్య సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలున్నా సరే మీ ప్రయత్నం 99% ట్రై చేయండి. ఇక దేవుడా నాకు నువ్వే దిక్కనప్పుడు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి ఒక్క కూష్మాండ దీపం వెలిగించి స్వామివారికి మీ ధర్మమైన కోరిక, సంకల్పం చెప్పుకోండి. తక్షణమే మీ కోరిక నెరవేర్చడం జరుగుతుంది. ఈ దేవాలయం ఎక్కడుంది అంటే మన తెలంగాణ హైదరాబాద్ కిషన్ బాగ్ అనే ఏరియాలో ఉంటుందండి. బస్ మార్గంలో ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి అంటే కోటి నుంచి డైరెక్ట్ బస్సెస్ కిషన్ బాగ్ ఉంది. అలాగనే సికింద్రాబాద్ లో ఉన్నవారు ఈ ఆలయానికి డైరెక్ట్ బస్సెస్ లేవండి. మీరు గనక కోటికి చేరుకొని కోటి నుంచి కిషన్ బాగ్ కి చేరుకోవాలి. కిషన్ బాగ్ నుంచి మీరు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని లేదా ఎవరికైనా అడిగి కిషన్ బాగ్ కాలభైరవ స్వామివారి ఆలయం ఎక్కడ ఉంది అన్న చెప్తారు. ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ అడ్రస్, గూగుల్ మ్యాప్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగనే రాకూరి డైరీస్ అనే మన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ వీడియో పెడతాను. నా కాలభైరవ స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాము. సో ఈ ఆలయంలో మీరు బైక్ మీద వస్తే కనుక ఇక్కడ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. కార్లో కానీ, ఆటోలో కానీ 3 వీలర్స్లో వస్తే కష్టం. 3 వీలర్స్, 4 వీలర్స్ అయితే. సో చెప్పులు మాత్రం మీరు ఇక్కడ విప్పాల్సిందిగా ఉంటుంది. సో మనం దేవాలయం ఎంట్రన్స్ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా అయితే దేవాలయం ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఓం మరి స్వస్తిక్ తోటి ఆలయం లోపలికి వెళ్దాం రండి. సో ప్రజెంట్ మనం ఆలయ దర్వాజాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎన్నో వందల సంవత్సరాల పురాణత్వమైన ఆలయం అని చెప్పేసి. సో ఆలయం ఎంటర్ కాగానే మనకి ఇక్కడ
ప్రతి అమావాస్య రోజు పూటనైతే ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం ఉంటాయండి. ఎవరైతే కోరికలు నెరవేరినాయో వాళ్ళు అన్నప్రసాదన కార్యక్రమం చేయడం జరుగుతుంది వాళ్ళ చేతిలో చోటు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కుకింగ్ చేయడం జరుగుతుంది అమావాస్య రోజు. సో ఆలయం లోపలికి వెళ్దాం రండి. సో దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత మీరు పాదాలు శుభ్రం చేసుకునే స్థలం అయితే ఇక్కడ ఉంటుందండి. ఆలయానికి విచ్చేసిన తర్వాత రైట్ సైడ్ మనకి పాదాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుంది. పాదాలు శుభ్రం చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ దర్శించుకోవాల్సి వచ్చింది నవగ్రహాలండి. మీరు గనక ఎప్పుడైనా సరే ఉదయం ఈ ఆలయానికి చేరుకున్నా సరే, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలని దర్శించుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తానండి. ఇక్కడ మనకి హనుమంతుల వారి ఆలయం ఉంది. ఇక్కడ ఏదైతే ఉన్న హనుమంతుల వారి ఆలయమో ఇది సాక్షాత్తు హనుమంతుల వారు 200 సంవత్సరాల క్రితం వెలిచారండి. స్వయంభూగా వెలిచిన హనుమంతుల వారి క్షేత్రం. కాకుండా ప్రతి శనివారం, మంగళవారం చాలా విశేషమైన పూజలు, అలాగనే స్వామివారికి ఆకుమాల, వడమాల, సింధూర లేపనం లాంటి పూజలు ఇక్కడ జరిపిస్తారండి. అలాగని శని త్రయోదశప్పుడు మరి శని జయంతప్పుడు శనీశ్వరునికి విశేషమైన పూజలు, హనుమంతుల వారికి విశేషమైన పూజలు జరుగుతాయి. శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి కూడా చాలా విశేషమైన పూజలు ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ హనుమంతుల వారిని దర్శించిన తర్వాత పక్కనే మనకి శివాలయం ఉందండి. మూడవ స్వయంభూ దేవాలయం అండి. సాక్షాత్తు 250 సంవత్సరాల క్రితం మహాదేవుడు స్వయంభూగా వెలిచారు. మొట్టమొదటిగా మనము నందీశ్వరుని దర్శించుకోవాలండి. మీకు ఏదైనా చెప్పాలన్నా ఆ మహాదేవుడికి మొట్టమొదటిగా ఇక్కడ నందీశ్వరుడి దగ్గరికి వచ్చి ఒక చెవు మూసేసి ఇంకొక చెవులో మీకు ఏ కోరిక ఉన్నా సరే చెప్పి శివయ్యకి చెప్పండి, నీ భక్తుడు వచ్చాడని చెప్పేసి సాక్షాత్తు నందీశ్వరుడు పరమశివుడికి చెప్పడం జరుగుతుంది. మన హైదరాబాద్, సికింద్రాబాద్ లో మహాదేవుడి ఆలయాలు మరీ ముఖ్యంగా స్వయంభూ క్షేత్రాలు చాలా తక్కువనాయండి. మీరు గనక ఈ కాలభైరవ స్వామి వారి క్షేత్రానికి వస్తే ఇక్కడ మహాదేవుని దర్శించుకోండి. అలాగని ఇక్కడ ముందు మనకి గంగాలం ఉంటుంది, అందులో నుంచి నీళ్లు తీసుకొని ఇక్కడ ఉన్న మహాదేవుడికి పరిపూర్ణమైన అభిషేకం చేయాల్సి ఉంటుందండి. పరిపూర్ణమైన అభిషేకం అంటే ఏదో కాదండి, మొట్టమొదటిసారిగా ఇక్కడ కనిపిస్తున్న వినాయక స్వామి వారికి మీద అభిషేకం చేసి ఆ తర్వాత దాని ఆపోజిట్ మనకి కార్తికేయ స్వామి వారు ఉంటారు, అక్కడ అభిషేకం చేసి తర్వాత చుట్టూరా లలిత త్రిపుట సుందరదేవి అంటే ఆ అమ్మవారికి అభిషేకం చేసి ఆ తర్వాత మహాదేవుడికి అభిషేకం చేయాలి. ఎప్పుడైనా శివ కుటుంబానికి అభిషేకం చేసిన తర్వాత మహాదేవుడికి చేయాల్సింది ఉంటుంది. అలాగని ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆలయంకి వెళ్ళినా సరే అండి, అక్కడ ఏ దేవి దేవతలున్నా, ఏ దేవి దేవతల మూర్తులున్నా ప్రతి ఒక్క విగ్రహాన్ని, ప్రతి ఒక్క దేవి దేవతలని దర్శించుకోవాలండి. అప్పుడే మనకి పరిపూర్ణమైన దర్శనమైన దానితోటి సమానం. మంది అమావాస్య రోజు కానీ, తర్వాత కాలాష్టమి రోజు కానీ, కాల జయంతి రోజు స్వామివారికి గుమ్మడికాయ దీపం విశేషంగా పెడతారండి. సో మీకు గుమ్మడికాయలు కావాలంటే కూష్మాండ దీపం కానీ, ఆకు దీపం కానీ, నిమ్మ దీపం కానీ, గుడా దీపం కానీ ఏమైనా పెట్టాలంటే మీకు ఇక్కడ పూజాగిరి సామాన్లు ఇక్కడ దొరుకుతాయండి. మీకు కూష్మాండ దీపం ఎవరైతే వెలిగిస్తారో ఇక్కడ మనకి గుమ్మడికాయలు దొరుకుతాయి. బూడిది గుమ్మడికాయలు తీసుకొని స్వామివారికి మీరు వెలిగించవచ్చు. సో మొట్టమొదటిగా చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇది నరదృష్టి లాంటివి ఉంటాయి కదా, మీరు గుమ్మడికాయ తీసుకొని కాలభైరవ స్వామి వారి దగ్గర పెట్టి పూజ చేయించి మీ ఇంటికి తీసుకెళ్ళి ఆ గుమ్మడికాయ కట్టండి. ఎవ్వరి నరదృష్టి కూడా మీ ఇంటికి రాదు. ఇక్కడ కాలభైరవ స్వామి వారి దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం రండి. ప్రతి అమావాస్య రోజు, కాల అష్టమి రోజు, కాల జయంతి రోజు ఇక్కడ భక్తులు అయితే వస్తూనే ఉంటారండి. దాదాపు ప్రతి అమావాస్య రోజు కొన్ని వేల మంది భక్తులు విశేషంగా వస్తారు. అలాగనే ప్రతి ఆదివారం మరియు శుక్రవారం, శనివారం, మంగళవారం కూడా కాలభైరవ స్వామి వారికి వచ్చి విశేషంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఇతర ఏ ఒక్క సమస్యలున్నా సరే, మరీ ముఖ్యంగా ఈరోజు పొద్దున మనం చూస్తున్నామండి, ఒక ఆవిడకైతే కాలు నొప్పులతోటి అంటే నడవలేని స్థితిలో ఉంది. వాళ్ళ కూతురు వచ్చేసి కూష్మాండ దీపం పెట్టింది. కూష్మాండ దీపం పెట్టిన 28 రోజులకి తను నడుచుకుంటూ వచ్చి కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నదండి. అది కాలభైరవ స్వామి వారికి ఉన్నంత పవర్. సో ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, ఇతర ఏ సమస్యలున్నా తప్పకుండా ఈ కాలభైరవ స్వామి వారిని దర్శించుకొని వెళ్ళండి. ఈ స్వామి ఎవరో పెట్టిన విగ్రహం కాదండి, సాక్షాత్తు కాలభైరవ స్వామి వారు స్వయంభుగా కిషన్ బాగ్ అనే ఏరియాలో వెలిచారు. తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. మీరు దర్శించుకున్న తర్వాత స్వామివారికి ఇక్కడ హాల్ అనేది ప్రసాదంగా ఎక్కిస్తారు. అలాగనే మీరు వెళ్ళేటప్పుడు మీకు అరటిపండు కానీ, జిలేబీ కానీ ప్రసాదంగా ఇచ్చి పంపిస్తారు. కాలభైరవ స్వామి వారి బెత్తం ఉంటుంది, ఆ బెత్తం వీపు మీద ఆనిస్తే ఎటువంటి సమస్యలు వెళ్ళిపోతాయండి. దీపం అయితే అమావాస్య రోజు పెడతారండి. మీకు కూష్మాండ దీపం పెట్టే స్థలం అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒకవేళ రెండిపోయింది అనుకో, ఇక్కడైతే చాలా ఆలయం వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ పెట్టడం వల్ల పెడితే ప్రాపర్గా పెట్టాలి, లేకపోతే ఏరియా ఖరాబ్ అవుతుందని చెప్పేసి. సో కూష్మాండ దీపం పెట్టి ఒక ప్రత్యేక ప్లేస్ కూడా ఉంది, నేను చూపిస్తాను రండి.
సో రావి చెట్టు చుట్టూ అయితే చాలా మంది అయితే పెట్టడం జరుగుతుంది కూష్మాండ దీపం. సో పర్టికులర్‌గా మీకు కూష్మాండ దీపం పెట్టే స్థలాన్ని కూడా చూపిస్తాను రండి. మీరు చూస్తున్నారు కదండి, నా వెనుకల ఉన్నదే కూష్మాండ దీపం వెలిగించే స్థలం. మీరు బూడిది గుమ్మడికాయ ఇంటి నుంచి కానీ ఒకవేళ మర్చిపోతే ఇక్కడ షాప్ నుంచి తీసుకొని ఇక్కడ వచ్చి కట్ చేయడానికి మనకు ఒక చాకు కూడా ఉంటుంది. చాక్ తోటి కట్ చేసి దాని లోపల ఉన్న ఏదైతే గుజ్జు ఉంటుందో తీయడానికి మీకు ఒక స్పూన్ కూడా ఉంటుందండి. ఆ స్పూన్ తోటి ఆ గుజ్జు మొత్తం తీసి క్లీన్ గా చేసి వెనకలకెళ్ళి మీరు కూష్మాండ దీపం వెలిగించాల్సిందిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఒక్క కూష్మాండ దీపం వెలిగిస్తే మా తలరాతలు మారిపోతాయని చెప్పి వస్తారు. ఇక్కడ ఉన్న నియమం ఏంటి అంటే 5 అమావాస్యలు వచ్చి 5 అమావాస్యలు కూష్మాండ దీపం వెలిగించాలి. కోరిక సంకల్పం ఒకటే అయి ఉండాల్సింది ఉంటుంది. లోపలికి వెళ్దాం రండి. సో మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు కొన్ని వేల మంది వచ్చేసి కూష్మాండ దీపాన్ని అయితే వెలిగించడం జరుగుతుంది. ఒక్క కూష్మాండ దీపం మన తలరాతను మారుస్తుందంటే మీరు నమ్ముతారా? కిషన్ బాగ్లోకి వచ్చి ఒక్కసారి మీరు కూష్మాండ దీపాన్ని వెలిగించి దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కూర్చోండి. కాలభైరవ స్వామివారి అష్టకం తప్పకుండా ఒకటిసారి కాదండి, కనీసం 3 సారి 5 సారి 11 సారి జపించండి. కూష్మాండ దీపం వెలిగిన తర్వాత 2 చేతులు జోడించి కనుక మీరు కాలభైరవ స్వామివారి అష్టకాన్ని పరిపూర్ణంగా మీరు స్వామివారి కాలభైరవ అష్టకాన్ని చదివితే తప్పకుండా మీరు సంకల్పం చెప్పుకొని కాలభైరవ స్వామివారికి కూష్మాండ దీపం పెట్టి తర్వాత ప్రసాదం, చిన్న ప్రసాదం ఏదైనా పెట్టండి కూష్మాండ దీపానికి. ఎందుకంటే కూష్మాండ దీపం అంటే సాక్షాత్తు కాలభైరవ స్వామివారే. ప్రసాదం పెట్టడం మర్చిపోకండి. కూష్మాండ దీపం దగ్గర చిన్న ప్రసాదం పెట్టేసి మీ సంకల్పం, మీ కోరిక చెప్పుకొని 3, 5, 7, 11 సారి కాలభైరవ అష్టకం చదువుకొని మీరు ఇంటికి వెళ్లాల్సిందిగా ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు మనకి ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమం చేశారండి. సో ఉదయం 9 గంటల నుంచి దాదాపు అయితే ఉదయం 9 గంటలకు వచ్చానండి. ఉదయం 9 గంటల నుంచి దాదాపు 12, 12:30 సమయం వరకు ఇక్కడ అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుందండి. ఎవరైతే కోరికలు నెరవేరుతాయో వాళ్ళు ఇక్కడ వచ్చేసి అన్నప్రసాదం కార్యక్రమం జరిపిస్తారండి. అన్నదానం చేస్తారు. ఒకవేళ భక్తులు కనుక ఎవరు లేకపోతే ఆలయం వాళ్ళే అన్నప్రసాదం కార్యక్రమాన్ని జరుపుతారండి. ఉదయం వేళ మనకి ఇక్కడ హోమం జరిపిస్తారండి. ప్రతి అమావాస్య రోజు ఉదయం 5 గంటల నుంచి 5:30, 6 గంటల సమయానికి ఇక్కడ హోమం జరిపిస్తారండి. ఈ హోమం చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఒకవేళ ఎవరైతే ఉదయం పూట రాలేకపోతున్నారో మీరు నార్మల్గా వేరే టైంలో డ్యూ టు సమ్ ఇన్కన్వీనియన్స్ టైం వల్ల మీరు డిఫరెంట్ టైమింగ్స్ 9 గంటలకు, 10 గంటలకు లేదా 11 గంటలకు ఇట్లా వస్తారో తప్పకుండా అమావాస్య రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఈ హోమం తప్పకుండా ఈ హోమంలో పాల్గొనండి. లేదా మీరు వచ్చే సమయం చాలా లేట్ అవుతుందంటే దాదాపు 3 గాని 5 గాని 9 గాని 11 గాని ప్రదక్షిణలు చెయ్యండి. ఇక్కడ హోమం దగ్గర ఉండి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకొని మొక్కండి. ఆ హోమంలో మీరు పాల్గొన్నట్టే. అలాగనే మీరు చూస్తున్నారు కదండి, హోమం అంటే సాక్షాత్తు దేవీ దేవతలు దిగొస్తారని. ఇక్కడ హోమం దగ్గర కూడా నైవేద్యం పెట్టారంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్ ఈ ఆలయం ఉన్నట్టు, ఈ పాత బస్తీలో మన హిందూ దేవాలయం ఉన్నట్టు, అది కూడా శక్తివంతమైన కాలభైరవ స్వామివారి ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలియచేస్తుందండి. ఒక్క కామెంట్ ద్వారా కొన్ని లక్షల మందికి యూట్యూబ్ ఈ ఆలయం ఉన్నట్టు తెలియచేస్తుంది. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకే చూడండి. అలాగని మన ఛానల్ని రాకూరి డైరీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. జై కాలభైరవ స్వామి. నా పేరు రమ. నేను బిహెచ్ఎల్ దగ్గర నల్లగండ్ల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాను. 1 ఇయర్ నుంచి వస్తున్నా. ఫస్ట్ నాకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందంటే, ఒకరోజు నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే పూజారి గారు ఏమీ ఆధారం లేకుండా తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆటో నడుపుకుని బతుకుతున్నారు, ఎవరైనా భక్తులు సహాయం చేయండి అని వచ్చింది. ఇమీడియట్గా నేను నాకు ఆ రోజున్న పరిస్థితిలో ఒక 500, అంటే ఇది కరెక్టా కాదా తెలియదు, ఒక 500 దానం చేశాను. సరే టెంపుల్ ఎక్కడ ఉంది, ఆయన ఫోన్ నెంబర్ పట్టుకుని టెంపుల్ ఎక్కడుంది అంటే ఓల్డ్ సిటీ. నేను చాలా దూరంలో ఉన్నా, అయినా కానీ ఒక్కసారి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే మన టెంపుల్స్ మనం పట్టించుకోనివి చాలా ఉన్నాయి, మనకి వాటి గురించి ఏమీ తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎంత బాధ. ఓల్డ్ సిటీలో ఉండి, అంటే సిటీకి మధ్యలో ఉండి ఒక పాడుబడిపోతూ ఉన్నది టెంపుల్ అన్న బాధతోటి సరే చూద్దామని వచ్చాను. టెంపుల్ని చూడంగానే చాలా బాధ అనిపించింది. అలా రావడం మొదలు పెట్టాను.
ఇక్కడ ఏమి అందరు వస్తారు, పొద్దున్నే అభిషేకం జరుగుతుంది 5:30కి. దాని తర్వాత అందరూ కుష్మాండ దీపాలు పెడతారు. తర్వాత హోమం జరుగుతుంది. ఆ తర్వాత అన్నప్రసాదం భక్తులు లేదా భక్తులు ఎవరు లేని రోజు మహారాజ్ తరఫు నుంచి, గుడి తరఫు నుంచి అన్నప్రసాదం ఇస్తారు. అయితే నేను గమనించింది ఏంటంటే 1 year నుంచి ఆ అందరము భక్తులు వచ్చేవాళ్ళం ఒకరికొకళ్ళని చెప్పుకుంటూ గుడికి ఏదన్నా చెయ్యాలి, అలా చేస్తూ పోతే ఈ గుడి నిలుస్తుంది. ఎందుకంటే మీరు చూడండి ఒక్కసారి వీడియోలో, గుడి చాలా పురాతనమైనది, శిథిలావస్థకు వచ్చింది, ఎవరి దాతలు ఎవరు లేరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏదైనా చేయాలంటే చేయలేము. కాబట్టి కొంచెం కొంచెం ఒక భక్తురాలు ఇప్పుడు ఇక్కడ మేమందరం ఇలా మాట్లాడుకున్నప్పుడు మాలో ఒక గ్రూప్ లో ఒక ఆవిడ ఈ గ్రెనైట్స్ అన్ని, ఇప్పుడు మీరు ఏదైతే టెంపుల్ కి చూస్తున్నారో ఆ గ్రెనైట్స్ అన్ని ఆవిడ వేయించారు. ఆవిడ పేరు సునీత వర్మ గారు. ఆవిడ ఎక్కడున్నారో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సునీత వర్మ. ఇంకా చాలా మంది కూడా అనుకున్నాం ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని. కానీ దేనికైనా డబ్బు ప్రధానం. అది ఆ డబ్బును మిమ్మల్ని అందరినీ ఇవ్వమని అంటలేదు, కానీ తలాక చెయ్యేస్తే ఈ టెంపుల్ బాగుంటది. అలాగే ఇంత పురాతనమైన టెంపుల్, దీని మహిమ నేను అంటే మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ వేరుగా ఉంటాయి. మీకు ఇలా చెప్తూ ఉంటే ఈ టెంపుల్కి అందరు రావాలి కాబట్టి ఈవిడేదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అంటారు. కానీ నేను చాలా చాలా క్రైసిస్లోంచి బయటకు వచ్చాను. అది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా రండి, ఎక్స్పీరియన్స్ మీ అనుభవాన్ని మీరు పొందితే గానీ ఆ అనుభూతి ఎవరు ఒకళ్ళని చెప్పలేము. ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మై నేమ్ ఇస్ షాన్వి. నేను శంషాబాద్ నుంచి వస్తాను ఇక్కడికి ఆల్మోస్ట్ 1 year. ఐఎమ్ ప్రవళిక. సో లైక్ షీఈ్ మై డాటర్ అండ్ ఎవ్రీ అమావాస్యకి ఆల్మోస్ట్ ఇయర్ నుండి వస్తూనే ఉన్నాము. ఆ ప్రతి అమావాస్యకి ఇక్కడ కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపం పెడితే నరదిష్టి అనేది పోతుంది అని ఒక నమ్మకం. అండ్ 5 weeks 5 అమావాస్యలు 11 అమావాస్యలు అట్లా అనుకొని ఏదైనా కోరిక కోరుకొని కూడా తీరుతుంది. సో ఆల్మోస్ట్ నాకు కూడా అలాగే మంచిగా అనిపించింది. అండ్ ఈసారి మొక్కుకున్నా అనమాట, నెక్స్ట్ అమావాస్యకి అన్నదానం పెట్టిస్తా అని చెప్పేసి. సో దానికోసం కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ చిన్న గుడి అయినా పాత గుడి అయినా సరే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, అదొక పాజిటివ్ వైబ్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ మస్ట్ కమ్ అండ్ లైక్ ఫీల్ ద పాజిటివ్ వైబ్ హియర్. నా పేరు రామకృష్ణ అండి. నేను మీర్పేట నుంచి వచ్చాను. ఇక్కడ ఇంతకుముందు లాస్ట్ టైం ఒక 2 months బిఫోర్ వచ్చాను. టెంపుల్ చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలని ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏంటంటే కుష్మాన దీపం అని పెడతారు కదా, అది బాగా ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ చాలామంది పెడుతుంటారు. మేము కూడా నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వచ్చినప్పుడు పెడదామని అనుకుంటున్నాం. కానీ గుడి టెంపుల్ వాతావరణం చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా అన్నదానం అవైలబుల్గా ఉంది. చాలా ప్రశాంతత ఉంది. ఈ టెంపుల్ ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేము ప్రతి అమాస రోజు ఇక్కడికి ఉదయాన్నే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కుంభదీపం వెలిగించి ఆ కుంభదీపం నైవేద్యం పెట్టి స్వామివారి దర్శనం చేసుకొని ఆయురాగలతో మంచిగా ఉండాలని కోరుకుంటాము. మేము ప్రతి అమాస రోజు వస్తాము ఇక్కడికి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం టెంపుల్లో కానీ చాలా మంచిగా చేస్తారు. చాలా మంచి పూజ జరిపిస్తారు. ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. ప్రతి అమాస రోజు ఇక్కడ వస్తే చాలా బాగా జరుగుతుంది. ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటామని మా అక్క నమ్మకం. ఇక్కడ కాలభైరవ టెంపుల్ చాలా పవిత్రమైన దేవాలయం ఇది. ఇక్కడ ఎంత మనం అనుకునే కోరికలు భగవంతుడు మనకు అన్ని ఆరోగ్య ఆగ్రహాలు ఇస్తాడు. ఇక్కడ కిషన్ బాబులో మనం ఉన్న కాలభైరవ టెంపుల్ చాలా పవర్ఫుల్. మీరు అందరూ మీరు వచ్చి దర్శనం చేసుకొని ఈయన ఒక ఆశీర్వాదం తీసుకొని మీరు ఎంత భక్తి భావనతో వచ్చినట్టు ఈ మీరు అనుకున్న కోరికలన్నీ మీకు నెరవేరుతాయి. మీ జై కాలభైరవ. అంతా మీకు అన్ని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ అన్నదానం ప్రతి అమావాస్య రోజు మంచి మీ యొక్క దర్శనాలు ఇస్తారు. మీరు అందరు భక్తులు మీ కోరికలు అందరికీ మీకు కలుగుతాయి. మీకు సుఖ సంపదలు కలుగుతాయి. మీకు చాలా బాగుంటాయి ఇక్కడ. మీకు జై కాలభైరవ. నమస్కారం అండి. నా పేరు రవీంద్ర గౌడ్. నేను ఉండేది అత్తాపూర్. నేను అప్రాక్సిమేట్ ఒక 6 times వచ్చిన. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు, ఏం తీసుకోవాలి ఏం సంగతి అని. ఇక్కడ అర్చకుల స్వాములు ఉన్నారు, వాళ్ళతో సజెషన్ తీసుకొని చేసిన. ఇక్కడ ఒక గుమ్మడికాయ ఇస్తారు, పూజ సామాగ్రి మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది.
నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంత లేదు, సెకండ్ టైం వచ్చినా కొంచెం బాగా జరిగిందండి. మీరు కూడా రండి, మీ దగ్గర నుండి కిషన్ బాబు గుడి కాడ, మన కృష్ణుని గుడి పక్కనే ఉంటుంది. ఈ కాలభైరవ గుడికి మేము గత 3 అమావాస్యల నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి అమావాస్య రోజు కూష్మాండ దీపం వెలిగిస్తే చాలా మంచిదని విన్నాము. అదే విధంగా మేము చేస్తున్నాం, మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అష్టమి రోజు కూడా ఇదే విధంగా పూజ అవుతుందంట. ఇక్కడ హోమం కూడా మార్నింగ్ 6 నుంచి 7 మధ్యలో హోమం పూజ కూడా జరుగుతుంది. హోమ పూజ తర్వాత నిత్య అన్నదానం, అంటే ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం కూడా మనకి పెడుతూ ఉంటారు. మాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి అమావాస్య ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాము. ఆ దర్శన భాగ్యం మాకు ప్రతి అమావాస్యకు ఆ స్వామి కల్పిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అండి, నా పేరు శ్వేత. నేను చిక్కడపల్లికే వస్తున్నాను. ఇది ఇక్కడ సెకండ్ టైం రావడం, కాలభైరవన్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి చూశాను. నాకు బాగా అనిపించింది. సో నెక్స్ట్ సెకండ్ టైం వస్తున్నాను ఇప్పుడు. సో థ్యాంక్ యూ అండి. మా పేరు లక్ష్మి. కాకపోతే ప్రతి అమావాస్య వస్తాము, ఇక్కడ పసుపాసం దీపం పెడతాము. కానీ అంత బాగానే జరుగుతుంది ఇక్కడ వచ్చే వాళ్ళకైతే. ఏం కాదు, అంత మంచిగా జరుగుతుంది. ఇంట్లో అన్ని ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అందరికీ మంచిగా కావాలనే కోరుకుంటున్నాం. అన్నీ మంచిగా అయితే దేవుడికైతే నమ్ముకోండి మీరు ఎవరైనా. అండి, నా పేరు మహేష్. నేను వచ్చేది చైతన్యపురి నుంచి వస్తున్నాను. నేను దాదాపు 1.5 year అయింది ఈ గుడికి రావడం వల్ల. నేను ఏదైతే కోరుకున్న విషయస్, ఏవైతే శత్రు బాధ నుంచి విముక్తి అవ్వడం, ఇంకా ఇది కుష్మాండ దీపం వెలిగించడం వల్ల కోరుకున్న విషయస్ అన్ని కోరికలు పూర్తి అయ్యాయి. పేరు అనుష అండి. నేను అత్తాపూర్ నుంచి వస్తున్నాను. నేను లాస్ట్ 2 years నుంచి ఇక్కడికి విజిట్ అవుతున్నాను ఈ టెంపుల్కి. నేను అంటే నాకు ఒకరు చెప్పారు అనుకున్న విషయస్ అవుతాయి అని చెప్పి. సో నమ్మి నేను వచ్చాను. 2 years నుంచి నేను అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. కంటిన్యూస్గా కోరిక నెరవేరిన తర్వాత ఎవ్రీ అమావాస్యకి అయితే విజిట్ అవుతాను. మన కోరిక విష్ అవ్వాలనంటే 5 అమావాస్యలు అయితే కంప్లీట్గా చేయాలి అండి. ఇంకా ఇక్కడ ఎవ్రీ మంత్ అన్నదానం అనేది ఉంటుంది. నా నేమ్ మౌనిక అండి. మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్కి. సో అందరూ మాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారు ఇది చాలా పురాతనమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ ఉంటుంది అనేసి. సో వచ్చాము, చాలా మంచిగా అనిపించింది. గుమ్మడికాయ దీపాలు వెలిగించాము. సో టెంపుల్ వాతావరణం అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఇది ప్రతి అమావాస్య రోజు దీపాలు వెలిగియాలండి. ఇక్కడ ప్రతి అమావాస్య రోజు దీపాలు వెలిగిస్తే ఆరోగ్యం విషయంలో కానీ ఎట్లాంటి కోరికలు కానీ చాలా బాగా నెరవేరుతున్నాయి. మీరు కూడా అందరు వచ్చి అమావాస్య రోజు దీపాలు వెలిగించుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత మంచి జరిగిన వాళ్ళకు ఇక్కడ భోజనాలు అనే ఏర్పాటు చేస్తారు. కొంచెం ప్రసాదం లాగా తీసుకొని స్వీకరించాలి. మనము 28 సర్జరీ చేయించుకున్నాను. ఈ రోజుకు నాకు నీ సర్జరీ అయ్యింది. ఇంకా 28 days, ఈరోజు 30 days కూడా కాలేదు. నేను మంచిగా నడవగలిగిన. మా అమ్మాయి లాస్ట్ వీక్ వచ్చి దీపం వెలిగించి మా అమ్మకు సర్జరీ బాగా కావాలని మొక్కుకుంది. నేను ఆ విధంగా చాలా బాగా సర్జరీ సక్సెస్ అయింది. నేను ఈ రోజు వచ్చి దీపం వెలిగిస్తున్నాను. बहुत प्राचीन मंदिर है, बहुत प्यारा मंदिर है. बहुत बहुत सालों से लोग आते हैं. एक जमाने से बाबा भैरवनाथ की बहुत बड़ी कृपा है यहाँ पे. सुने, कोई भी आओ उनका काम 100% बनता है, इसकी गारंटी बाबा भैरवनाथ देते हैं. सुने, ये कम से कम 400-500 साल पुराना मंदिर है. सुने, మాది ఓన్లీ సేవ ఉంటుంది. సేవ తప్ప ఏముండదు. మనం అమావాసం అష్టమికు ఇద్దర్ చిరాకం పడితే, మంగళవారంకు పడితే, ఆదివారంకి ఇక్కడ పెట్టుకుంటే మంచిగా అవుతుంది. మనకి చాలా దినం నుంచి నడుస్తుంది. ఇది 3-4 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడనే పెడతాం. అప్పటి నుంచి చాలా డెవలప్ అయింది ఇక్కడ. వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చామండి. మేము 2 months నుంచి వస్తున్నాను. ఇది థర్డ్ మంత్ అనమాట. కోరికలు నిలబడితేనే ఒక ఆచారం ఉందన్నమాట. ఇక్కడ ఒక 5 వారాలు 5 నెలలు వస్తే ఇక్కడ కోరికలు నెరవేరుతాయని చెప్పారు. నేను కూడా ఒక కోరికతో వచ్చాను. ఇక్కడ నెరవేరుతున్న ఆశతో అమ్మవారు ఇక్కడ గుడికి వస్తున్నాను. కాలభైరవ కూడా నేను ఇక్కడ కాళీమందిర్ నుంచి వస్తున్నాను, హైదరాబాద్. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలం వ్యలంబితం భుజంగటుంగ మాలికం ఢమడ్ఢమడ్ఢమడ్ఢమన్నినాడవడ్డమర్వయం చకారు చంద తాండవం తనోత్తున శివం శివం జటాకటాహ సంభ్రబ్రహ్మ నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మృదని దగద్దగద్దగద్దగజ్వలాల లట్టపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతీక్షణం మమ
धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरा स्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष नूरनी निरुद्धर स्फुरत् कुहु निशीदिनीत मा देव्यमानं पावनाग्रि पंकजं ज्ञान यज्ञ सूत्रम इंद्रशेखरं कृपाकरं नारदादि योगी वृंद वंदितं दिगंबरं कालकापुरादिनाद कालभैरव। ओम मंगलम भगवान विष्णु मंगलम मंगलम गणपतये मंगलम मंगलम पुंडरीकाक्षाय मंगलाय स्नोहरि श्री गुरुभ्यो नमः हरि ओम। ओम कालकालाय विद्महे कालादिताय धीमहि तन्नो महाकाल भैरव प्रचोदयात्। संहार भैरवाय वै नमो नमः। आनंदकर पूर्णिराज हरि ओम। सरपूरागौरं करुणावतारं संसारसागरं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं नमामि सहितं नमामि। त्वमेव माता च पिता त्वमेव त्वमेव वन्दे जगता त्वमेव त्वमेव विद्या त्वमेव सर्वं मम देव सदा भवानी दायिने सन्मुखराधिनेश पांच देवता रक्षा करेगे ब्रह्मा विष्णु महेश। देवलो काशी के कोतवाल की देवभूतों के राजा की देवो सन्मार भरनाथ भगवान की। हरि ओम वृषभारिताय भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। श्रीवत्सस्य आयुष्यमारोग्यमाविदत् शोभमानं महीयते धनं धान्यं पशुकीर्तिलाभं सदा संवत्सर दीर्घमायुः। यो वैतां ब्राह्मणो वेदाम् अमृतेनामृतं प्रयो तस्मै ब्रह्मा च आयुकीर्तिदं ददः। आनंदमंगलवाय शिवान् भव सदा सुखी भवन्तु। श्री महासंहार भैरवाय वै नमो नमः। आनंदकर पूर्ण निराजनं समर्पयामि।